నమస్తే, వెల్కమ్ టు నేషనల్ న్యూస్. నేను రవి. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వచ్చింది. నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రిగా కజ్జిగం ఒంటరి పోటీకి రెడీ అయింది. ఇదిలా ఉంటే ఒకవైపు అధికార పార్టీ డిఎంకే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కూడా ఎన్నికలకు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పళనిస్వామి కింగ్ మేకర్ అవుతారా అనే అనుమానాలు వస్తున్నాయి. తమిళనాట రాజకీయాల్లో ఇటీవల అనేక పరిణామాలు సంభవించాయి. బీజేపీ అన్నాడీఎంకే హనీమూన్ ముగిసింది. బీజేపీ పొత్తు నుంచి అన్నాడీఎంకే వైదొలిగింది. బీజేపీ అధినాయకత్వం తీరుపై అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి ఎక్కడో హట్ అయినట్లున్నారు. బీజేపీతో పొత్తుకు పళనిస్వామి బ్రేకప్ చెప్పేశారు. అయితే ఇంత త్వరగా బీజేపీ అన్నాడీఎంకే బంధం ముగిసిపోతుందని ఎవరూ అనుకుని ఉండరు. వాస్తవానికి తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాది గడువుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమిళనాట పొత్తు పొడిచింది. పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అధికారంలో ఉన్న డీఎంకే ఇండియా కూటమిలో ఉంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా మసులుతోంది. దీంతో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 4 సీట్లు సంపాదించుకోవచ్చని కమలనాథులు తలపోశారు. వెంటనే అన్నాడీఎంకేతో పొత్తుకు సై అంది కమలం పార్టీ. అయితే పొత్తు కుదిరి 4 నెలలు కూడా పూర్తి కాకుండానే బీజేపీ అన్నాడీఎంకే పొత్తు బ్రేకప్ అయింది. ఓపీఎస్ గా పాపులర్ అయిన పళనిస్వామి తమిళనాడులో సీనియర్ రాజకీయవేత్త. అనేకానేక సందర్భాల్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత పళనిస్వామి సొంతం. అన్నాడీఎంకే నాయకుడిగానే కాదు, తేవార్ సామాజిక వర్గ నాయకుడిగా కూడా పళనిస్వామికి పేరుంది. తమిళనాడు జనాభాలో తేవార్లు దాదాపు 12% మంది ఉన్నారు. అంతేకాదు రాజకీయంగా కూడా తేవార్ సామాజిక వర్గం శక్తివంతమైంది. కాగా బీజేపీతో బ్రేకప్ ను వెల్లడించిన తర్వాత డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలవటం చర్చనీయాంశమైంది. దీంతో డీఎంకేతో కలిసి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తుందా అనే అనుమానాలు వచ్చాయి. అయితే ఎంకే స్టాలిన్ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయడానికే ఎంకే స్టాలిన్ నివాసానికి ఓపీఎస్ వెళ్లినట్లు అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. దీంతో డీఎంకేతో పళనిస్వామి చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టమైంది. అన్నాడీఎంకేను నడిపిస్తోన్న పళనిస్వామి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది నటుడు విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రణక్షేత్రంలోకి దిగడం. నిన్న మొన్నటి వరకు ఈ ప్రతిపాదన తమిళనాడు రాజకీయాల్లో హల్చల్ చేసింది. అయితే ఇటీవల మధురైలో జరిగిన టీవీకే మహాసభలో ఈ ప్రతిపాదనపై నీళ్లు పోశారు నటుడు విజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని టీవీకే అధినేత విజయ్ కరాఖండిగా చెప్పారు. అంతేకాదు ఇటు డీఎంకేను అటు బీజేపీని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో స్పష్టం చేశారు. డీఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా ఆయన పేర్కొన్నారు. అలాగే బీజేపీ ఐడియాలజీతో టీవీకే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏకీభవించదని కుండబద్దలు కొట్టారు. సో పళనిస్వామి ఫస్ట్ ఆప్షన్ ఇక చెత్తబుట్టలోకి పోయినట్లే. పళనిస్వామి దగ్గర ఉన్న 2వ ఆప్షన్ ఒంటరిగా పోటీ చేయడం. తమిళనాట పళనిస్వామికి వ్యక్తిగతంగా గుడ్ విల్ ఉన్నమాట వాస్తవమే. అయితే ఒంటరిగా పోటీ చేస్తే అన్నాడీఎంకేకే ఎన్ని సీట్లు వస్తాయన్నది చర్చనీయాంశమే. అయితే తేవార్ సామాజిక వర్గం అండదండలు అలాగే అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకు మీద పళనిస్వామి ఆధారపడక తప్పదు. దీంతో కనీసం కొన్ని సీట్లు తెచ్చుకొని తమిళనాడు రాజకీయాల్లో పళనిస్వామి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాగా తమిళనాడులో కొంతకాలం కిందట మద్యం కుంభకోణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలను ఈడీ సేకరించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే టాస్మాక్ పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో టాస్మాక్ పై వచ్చిన ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్ ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తుంది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కుంభకోణం మొత్తం భారీగా ఉండడంతో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రధానంగా ప్రైవేటు డిస్టిలరీలు ఈ కుంభకోణంలో కీలకంగా మారాయి.
తమిళనాడులో నల్లధన లావాదేవీలకు ప్రైవేటు డిస్టిలరీలు కేంద్రంగా ఉన్నాయన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. ఇన్వాయిస్లు పెంచడం, అలాగే మోసపూరిత ఇన్వాయిస్లతో ప్రైవేటు డిస్టిలరీలు అక్రమంగా భారీ ఎత్తున సొమ్ములు పోగేసుకున్నాయని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. లక్ష విలువైన 1.5 లక్షగా ప్రైవేటు డిస్టిలరీలు చూపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టాస్మాగ్కు ముఖ్యమైన మద్యం సరఫరాదారులుగా ఉన్న అనేక ప్రైవేట్ డిస్టిలరీలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో డీఎంకే విజయావకాశాలను దెబ్బతీయడానికి లిక్కర్ స్కామ్ను శాసనసభ ఎన్నికల్లో ప్రధాన అంశం చేయాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలనే సంగతి తెలిసిందే. కాగా తమిళనాడులోనూ అదే పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఏమైనా తమిళనాడు ఎన్నికలు తనను కింగ్ మేకర్ చేస్తాయని పళనిస్వామి ఆశపడుతున్నారు.